ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. దాని కొత్త వెర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇక మార్కెట్లో ఐఫోన్ న్యూ వెర్షన్ రిలీజ్ అయిందంటే ఉండేటువంటి సందడి మామూలుగా ఉండదు. ఎలాగైనా ఆ కొత్త ఫోన్ను సొంతం చేసుకోవాలని తహతహలాడిపోతూ ఉంటారు. చాలామంది కొత్త వెర్షన్ను ముందుగానే బుక్ చేసుకుంటే ఇక దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని దేనికైనా తెగించే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో సందడి నెలకొంది. గుడ్ ఫీచర్తో పాటు ఆరెంజ్ కలర్లో ఐఫోన్ లవర్స్ మనసు దోచేసుకుంటున్న ఈ ఫోన్ కోసం ఎగబడుతున్నారు భారీగా. షోరూమ్ల ముందు ఈ ఫోన్ మోడల్ రిలీజ్ అయిన రోజు పెద్ద రచ్చ నెలకొంది. చివరికి పోలీసులు ఢిల్లీ, ముంబై, కర్ణాటకల్లో యాపిల్ షోరూమ్ల దగ్గర స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇక ఇలా ఉంటే ఈ ఫోన్ను సొంత చేసుకోవడానికి కొందరు యువత తమ కిడ్నీలను సైతం అమ్మడానికి వెనకాడడం లేదు. అయితే ఇలాంటి వాళ్ళందరూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఐఫోన్ 4 కోసం తన ఒక కిడ్నీ అమ్ముకునేటువంటి ఓ చైనా వ్యక్తి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో సందడి నెలకొంటే మరోవైపు ఐఫోన్ 4 కొన్నటువంటి చైనా వ్యక్తి స్టోరీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటి, ఐఫోన్ 17 ప్రోకు ఐఫోన్ 4 కొన్న వ్యక్తి మధ్య ఏంటి లింక్ అని అనుకుంటున్నారా? అయితే చైనాకు చెందిన వాంగ్ షాంగ్గున్ అనేటువంటి వ్యక్తి ఇక లైఫ్ స్టోరీని మనం తెలుసుకోవాల్సింది. అతనికి కేవలం 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఐఫోన్ 4 సిరీస్ విడుదలైంది. అందరిలాగే అతనికి కూడా ఐఫోన్ అంటే పిచ్చి. అయితే పేద కుటుంబానికి చెందిన అతడు లక్షల్లో ఉండేటువంటి ఆ ఫోన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో అతనికి ఓ పిచ్చి ఐడియా వచ్చింది. అది అతని ఐఫోన్ కలనైతే తీర్చింది, కానీ అతని జీవితాన్ని నాశనం చేసి మంచానికే పరిమితం చేసింది. అదేంటంటే ఓ కిడ్నీ అమ్ముకుని ఐఫోన్ కొనుక్కోవాలని అతడు అనుకున్నాడు. దీంతో ఆన్లైన్ చాట్ రూమ్లో కిడ్నీ అమ్మకానికి సంబంధించి సమాచారాన్ని సేకరించే పనిలో పడిన అతనికి అవయవ అక్రమ రవాణాదారుడి మెసేజ్ కంటపడింది. దాన్ని చూసి మోసపోయిన వాంగ్ ఆ అక్రమ రవాణాదారుడు ఒక కిడ్నీని అమ్మితే 2,50,000 రూపాయలు లభిస్తాయనేటువంటి ఆఫర్ ఇచ్చాడు. అది చూసిన వాంగ్ ఆశపడ్డాడు. 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒకటి సరిపోతుంది అనుకున్నాడు. ఆ వెంటనే హూనాన్ ప్రావిన్స్లోని ఒక చిన్న పట్టణానికి వెళ్ళాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత వారు వాంగ్కు ఎటువంటి ఆరోగ్య సంరక్షణ కల్పించలేదు. కేవలం కిడ్నీని తొలగించారు. అతని చేతుల్లో డబ్బులు పెట్టడంతో ఎగిరి గంతేసిన వాంగ్ అప్పట్లో లేటెస్ట్ ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రస్తుతం 31 ఏళ్లున్న వాంగ్ వికలాంగుడై ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు. కారణం, వాంగ్ కిడ్నీ అమ్మేసిన కొన్ని నెలల్లోనే అతని మరో కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అపరిశుభ్రమైన శస్త్రచికిత్స కారణంగా బ్యాక్టీరియా వ్యాపించిందని వైద్యులు చెప్పారు. వాంగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి 25% కిడ్నీ పనితీరు మాత్రమే బాగుందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతను జీవితాంతం డయాలసిస్ యంత్రంపై ఆధారపడి బతకాల్సిందే. తాను చేసిన తప్పు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు వాంగ్. ఇప్పుడు అతను ఇతరులలో అవగాహన పెంచుతున్నాడు. చాలామంది యువకులు ఇప్పటికీ ఇలాంటి తప్పులు చేస్తున్నారని, అలాంటి వాళ్ళ కోసం వాంగ్ తన కథ ద్వారా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. తద్వారా అతను చేసినట్లుగా మరెవరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని కోరుతున్నాడు వాంగ్. అయితే ఐఫోన్ 17 ప్రో ధరల పెరుగుదల కారణంగా చాలామంది యువకులు మళ్ళీ అదే తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వాంగ్ కథ మళ్ళీ వైరల్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఐఫోన్ తాజా మోడల్ విడుదలైనప్పటి నుండి చాలామంది యువకులు మానవ శరీర అవయవ అక్రమ రవాణాలో పాల్గొన్న ముఠాలను సంప్రదించారు. తమ కిడ్నీలను అమ్మడం ద్వారా ఐఫోన్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నామని అన్నారు. అలాంటి వారికి వాంగ్ కథ మేలుకొలుపు కావాలని చాలామంది నెటిజన్లు కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.